ఈ విమానం ఒక్కసారి ఎగిరితే గంటకు 1,50,00,000 ఖర్చు అవుతుంది. ఇదే అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విమానం. ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన విమానాల్లో ఒకటి. ఇది బోయింగ్ 747 మోడల్ విమానం. దీన్ని ఎగిరే వైట్ హౌస్ అని కూడా అంటారు. ఇందులో ప్రెసిడెంట్ పర్సనల్ స్పేస్ అలాగే ఆఫీస్ అచ్చం వైట్ హౌస్లో ఉన్నట్టే డిజైన్ చేశారు. ఈ ఫ్లైట్లో నుండే ప్రెసిడెంట్ పరిపాలన చేయొచ్చు. ఈ విమానం యుద్ధ విమానంలా కూడా పనిచేస్తుంది. ఇందులో అడ్వాన్స్డ్ యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయి. దీన్ని మొత్తం బాంబ్ ప్రూఫ్ మెటీరియల్తో తయారు చేశారు. స్పీడ్ విషయానికి వస్తే దీని టాప్ స్పీడ్ 1000 km/h. ఫ్లైట్ 45,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. ఈ విమానాన్ని బోయింగ్ కంపెనీ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కలిసి తయారు చేశాయి. ఈ విమానం నిర్మాణానికి అయిన ఖర్చు $4 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,000 కోట్ల రూపాయలు. ఇది ప్రయాణిస్తే గంటకి $2,00,000 ఖర్చు అవుతుంది. వీటికి మరింత అడ్వాన్స్డ్ గా కొత్త ఫ్లైట్స్ తయారు చేయడానికి బోయింగ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది అమెరికన్ గవర్నమెంట్. ఈ కొత్త విమానాలు 2027లో అందుబాటులోకి వస్తాయి. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.